అలర్ట్ చేయాలనుకుంటుందా, ఆయన నుంచి కంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేదంటే మ్యారేజ్ చేసుకోవాలా? ఇంతమంది ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చేసి మీడియాలో వచ్చి మాట్లాడినప్పుడు ఇలాగ పెళ్లి అనేసి చెప్పాలి, లేదంటే కంపెన్సేషన్ చెప్పాలి, లేదంటే అలర్ట్ చేయాలని చూస్తారు. అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, ఆయన ఒక పదవిలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ అన్నది పెరిగిపోయింది ఈ రోజుల్లో. మనం తెల్లారి పెద్ద పెద్ద డిఎస్పీ, పోలీసులు, ఎస్ఐ ఒక పోస్ట్ సంబంధం లేకుండా లేడీస్ కూడా వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ పోస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చూసి లేడీస్ కూడా కొంత లివింగ్ రిలేషన్ లో ఉంది. రీసెంట్ గా కర్ణాటక చూసారా, డీజీపీ ఒక హై అఫీషియల్ తో ఎఫ్ఐఆర్ నడిపించుకుని వాళ్ళిద్దరికి ఏదో విషయంలో వేరియేషన్ వచ్చి మళ్ళీ ఆయన అంతా యూట్యూబ్ లో ఆటలో ఇట్లో ఎక్కి చల్లర చేసేస్తారు. మరి టెక్నాలజీని ఈ రకంగా మిస్యూజ్ చేసుకున్నప్పుడు, ఇంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఈయన ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమెదంటే పెద్ద ఏం కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈయనంటే ప్రజాసేవ కదా. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రీసెంట్ గా ఎలాగో డిప్యూటీ సీఎం అయ్యారు. అయినప్పుడు ఈయన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ కి ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంటే ఆయన పోస్ట్ ఆయన సేఫ్. ఆయన సేఫ్టీ చూడకుండా ఈ అమ్మాయి ఏదో కొద్దిగా మంచిగా మాట్లాడింది, కొద్దిగా మంచిగా కనపడింది కదా అనేసి మరి ఆయన ప్రపోజ్ చేశారా ఈయన ప్రపోజ్ చేసిందో మనకు తెలియనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆమె నన్ను బలవంతం చేశారంటే మరి అలాంటి వీడియో కాల్స్ ఈమెలా తీసుకుంది, అంతా న్యూట్ లో ఉన్నాయి కదా. ఈ మంత్ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు వీడియో కాల్ కట్ చేయాలి కదా. మరి చాటింగ్ లో ఎలా అయింది, స్ట్రిక్ట్ అయితే మరి అబార్షన్స్ ఎలా అయింది అదన్నది తింటే క్లారిటీ లేదు అసలు. ఒకవేళ నిజంగా మోసం చేశాడని మీకు తెలుసుంటే ఒక్కసారి 2 సార్లు అయినప్పుడు ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చి చెప్పలేదంట? ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నారు, ఇన్నిసార్లు మోసం చేసి అమ్మాయి నాకు ఎందుకో కొద్దిగా కన్నింగ్ గా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఈమె ముందే ప్లాన్ తోనే ఉంది. ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ప్రెసెంట్ అయితే ఎమ్మెల్యే. సో ఈమె ముందే ట్రాప్ చేయాలనుకుని ప్లాన్ వేస్తుంటుంది. అందుకోసం అలాంటి న్యూడ్ ఎవరైనా వీడియోస్ తీస్తారా చెప్పండి? అలాంటి ఆయన ఒకవేళ చేసాడనుకో, మగవాళ్ళు చేస్తే మాత్రం లేడీస్ అలాంటి రికార్డ్ చేసుకుని పెడతారు. అంటే ఈమె చాలా ప్రీ ప్లాన్ గా పక్కా ప్లాన్ తో ఉన్నట్టయితే ఆ వీడియోలు చూసి నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఆయన గురించి కాకుండా పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ ఎవరెవరో మినిస్టర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ పడుకుంటున్నారో అవన్నీ ఆయన చూడలేరు కదా. ఆయన కూడా చాలా బిజీగా, డిప్యూటీ సీఎం కాబట్టి చాలా బిజీగా ఉంటారు. సో ఆయన ప్రజలకు ఏం చేయాలి, ఏంటో నెక్స్ట్ స్కీమ్స్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ చూసుకుంటారా, లేదంటే ఏ ఎమ్మెల్యేలు ఏ అమ్మాయిలు తిరుగుతున్నారా అని అవే చూస్తారా? సో వైసీపీ వాళ్ళు ఏంటంటే రాజకీయాలు చేసి ఇందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని అభివృద్ధి చేసి ఎలా రోడ్డుకు రాగాల, ఆ పార్టీ మీద మంచిగా అందరు పొగుడుతున్నారు కదా. రోడ్స్ వేయించారు బాగుంది, ఫ్రీ బస్ ఇచ్చారని పొగుడుతున్నారు. కొంతమంది ఆ ఫ్రీ బస్ మీద ఒక ట్రోల్స్ చేస్తే కొంతమంది పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఉన్నారు. పూర్ పీపుల్కి అది గుడ్ ఇంప్రెషన్. సో వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు మార్చలేక ఇప్పుడు దీన్ని రాజకీయంలోకి లాగి దీన్ని బిగ్ ఇష్యూ చేసి మొత్తం పేపర్లు, ఛానల్స్ అన్నిట్లో హెడ్లైన్స్ వేయడం కోసం ఇప్పుడు దాన్ని పెద్దగా అమ్మాయికి న్యాయం చేయండి, ఏదో అమ్మాయికి సపోర్ట్ చేసినట్టు అదంతా సపోర్ట్ ఏం కాదు కానీ జస్ట్ పోర్ట్రేట్ చేస్తారు. ఆయన ఎలా చేయాలని చెప్పేసి కోసం చేస్తారు. అంతేకాని అంత లేడీస్ కి న్యాయం జరిగిపోతుందా? లేడీస్ కి అంత న్యాయం జరుగుతుందా? ఒక వెళ్ళి స్టేషన్ వెళ్ళి కేసు పెడితే అసలు న్యాయం జరుగుతలేదు అన్నది సెకండరీ. అసలు ఫస్ట్ కేసే తీసుకోరు. కొన్ని స్టేషన్లు ప్రియాంక రెడ్డి చనిపోయింది కదా, తెలుసా మీకు? ప్రియాంక రెడ్డి గచ్చిగూడ డాక్టర్, తన ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయి సిగ్నల్ రాకపోతే వాళ్ళ సిస్టర్ వెళ్ళి అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మా ఏరియా ఇది కాదు అది కదా ముందులేదు. ఈ లోపు వీళ్ళు పెట్రోల్ పోల్చి కాల్ చేశారు. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో అలాగా వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు అంత లేడీస్ కి ఏమి అక్కడ న్యాయం ఏమి ఏంటంటే ఎమ్మెల్యే హోదాలో కరెక్టేనా కూడా ఆయన్ని ఇప్పుడు దెబ్బతీయాలని రెడీగా ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. మంచి అవకాశం ఈ అమ్మాయి, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం వేరియేషన్ ఇచ్చింది, ఈ అమ్మాయి మంచి అవకాశం ఇచ్చినట్టుంది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ పచ్చటి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీ ఇలాంటిదా, ఆయన ఎమ్మెల్యేలు ఇంత చడ్డోలా, ఇలా అని చెప్పేసి పబ్లిసిటీ కోసం వాళ్ళు ఇప్పుడు ఇంకా లాగుతున్నారు. సో అమ్మాయి అయితే క్లారిటీ ఏం లేదు, ముందే ట్రాప్ చేసుకుందామనే వీడియోలన్నీ ముందే సేవ్ చేసుకుని పెట్టింది. తన గోల్ కి తను ఇప్పుడు రీచ్ అయింది అనమాట. తను ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో, మరి కంపెన్సేషన్ ఏంటన్నది తనకే క్లారిటీ లేదు. కానీ ఆమె ఆయన్ని ట్రాప్ చేసి అల్లరి చేయాలని అయితే అర్థం అవుతుంది. అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటారు. న్యాయం జరుగుద్దా అంటే సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది కదండి. సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ పాస్ చేసింది, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి
లివింగ్ రిలేషన్ ఇష్ట ప్రకారం ఉంటే, అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమన్నా చేస్తే కేసు అయ్యి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అబ్బాయిల మీద, మగోళ్ళ మీద. కానీ అక్కడ అలా జరగలేదుగా. 5 అబార్షన్స్ కాదు, 1 కాదు 2 కాదు, బలవంతం 5 అబార్షన్స్ అంటే తినకు కూడా ఇష్టమయ్యే మూవ్ అయింది. ఇప్పుడు ఇద్దరు బలవంతం పెట్టడం చెప్తుందండి. అంటే ఆమె చెప్తే మాత్రం మనం ఎలా నమ్ముతాం అండి? 5 అబార్షన్లు బలవంతం, 1 అబార్షన్ కి చంప పగలు కొట్టేస్తారు ఒకసారికి. నువ్వు ఇలాంటి చెప్తే నీ ఫ్యామిలీ వీడియోస్ బయట పెడతా అని చెప్పి ఆయన ఇంకా బెదిరించి మీ భర్త చెప్తాది అని చెప్తే అన్నాడు. అందువల్ల ఆమె ఇంకా భయపడిపోయింది. అట్లా ఏం కాదు, అంటే భయపడితే బెదిరిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడు లేడీస్ కి చాలా చట్టాలు ఉన్నాయి. అది ఏంటంటే మన రిపబ్లిక్ డే చేసుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్ రాకముందు లేడీస్ మగవాళ్ళని చూసి భయపడే రోజులు. ఇప్పుడు చాలా చాలా లాస్, చాలా చట్టాలు వచ్చినాయి కాబట్టి భయపడితే బెదిరే రోజులు కాదు. అట్లా ఏం కాదు అమ్మ, అలా చెప్తుంది. తన మిస్టేక్ ని అమ్మ రికవర్ చేసుకోవడం కోసం, కవర్ చేసుకోవడం కోసం అలా చెప్పినట్టు అనిపిస్తుంది. అబ్బాయిలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? మీకు ఏమైనా ప్రెగ్నెన్సీస్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా యూజ్ చేసుకుని మిమ్మల్ని ఎవరైనా మోసాలు చేస్తున్నారా? మగవాళ్ళు ఎవరైనా మోసాలు చేస్తారు?